DMHO, medical officers from PSCs, CSCs, area hospitals and their staff, and village level lo chuste ANM and ASHA worker, Panchayati secretary and other Sachivalayam employees all. RWS నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించి SCRWS అండ్ ఆల్ డిఈస్ ఏఈస్ వీళ్ళందరూ కంబైన్డ్గా ఈ లైన్ డిపార్ట్మెంట్స్ విత్ కోఆర్డినేషన్తో పనిచేయాలి. మనం ఎవ్రీడే ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్, ఎవ్రీడే ఐఎమ్ టేకింగ్ దిస్ రివ్యూ ఆల్సో ఎయిదర్ TCR, VC ఆర్ ఫిజికల్. సో నేను టుమారో ఆన్వర్డ్స్ లేదా టుడే ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్ ఐ విల్ బీ ఇన్ ద ఫీల్డ్. ఈ కేసులు ఎక్కడ వచ్చాయో ఈ ప్రాంతాల్లో తిరుగుతాను. సో దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెంట్ ఉండేటువంటి ఫ్రిడ్జ్ల కింద ఉన్న ట్రే కానీ కూలర్ వాడతారు, ఎయిర్ కూలర్ అనేది, తర్వాత క్లైమేట్ బాగుంది అని పక్కకు పడేస్తారు. దాంట్లో దోమలు బ్రీడ్ అవుతాయి, లార్వా అంతా బ్రీడ్ అవుతుంది. ఆ నీళ్లు ఉంటాయి కింద, దాన్ని మర్చిపోతారు మీ వాళ్ళు పబ్లిక్. వాళ్ళకి అంత ఐడియా ఉండదు, అంత అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ మనకుంటుంది, మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, మనం డోర్ టు డోర్ వెళ్ళాలి. ఇక్కడ మీకు పాంప్లెట్స్ కూడా అన్నీ కొట్టించి ఇచ్చాము. దాదాపు 10 లక్షల రూపాయల మెటీరియల్, 4 లక్షల పాంప్లెట్స్ వచ్చాయి. యువర్ పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ ఫంక్షనరీస్కి ఇవ్వండి. వాళ్ళు ఎలాగో మ్యాప్ అయి ఉంటారు ఏ ఇండ్లకి అని చెప్పి, వాళ్ళు ఆయా ఇండ్లకి వెళ్ళిపోయి చెప్పాలి కూడా. సో ప్రతి వాళ్ళు చదువుతారని కాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అమ్మ ఇట్లా ఇట్లా చేయకూడదు, ఇలా ఇలా చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి సచివాలయం ఎంప్లాయీస్ పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ ఫంక్షనరీస్ ద్వారా పంపిణీ చేయండి. ప్రతి హ్యాబిటేషన్లో దాదాపు ఒక 1000 పోస్టర్లు ఏమో కొట్టినట్టున్నాం. 1000, 4000, 4000 ఉన్నాయి. ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఒక 5, 10 ఆ విధంగా అతికించాలి. ఎక్కడైతే పబ్లిక్ కూర్చుంటారో అలాంటి ప్రామినెంట్ ప్లేసెస్లో. అండ్ పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇవ్వచ్చు. అర్బన్ కూడా ఇచ్చారా మీరు ప్రభాకర్? అర్బన్ కూడా ఇవ్వండి. అట్లానే ఇంట్లో వాళ్ళ ఇండోర్ స్ప్రే చేసుకోవడం, ఇంకా ఎక్కడైనా దోమలు ఉండేటువంటి ప్లేసెస్ హైడౌట్స్ ఉంటాయి అవి చూసుకోవడం. ఇంట్లో ఇంకెక్కడైనా వాటర్ స్టాగ్నెంట్గా ఉండి ఏదైనా డబ్బాలు, కొబ్బరి చిప్పలు, డబ్బాలు లాంటివి వదిలేయటం. ఇంటి చుట్టూతా మోటార్ సైకిల్ టైర్లు, ఇంకా ఏదైనా ట్రాక్టర్ టైర్లు, ఇంకా ఏదైనా 4-వీలర్ టైర్స్, సైకిల్ టైర్స్, అదేవిధంగా ఈ కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, కంటైనర్లు ఇలాంటివన్నీ పెట్టి వాటిల్లో నీళ్లు ఉండడం, బ్రీడ్ అవ్వడం. పశువుల తొట్లు కూడా కొన్ని ఉపయోగించకుండా ఉండడం, అందులో వర్షం నీళ్ళు అవన్నీ స్టాగ్నేట్ అవ్వడం.